ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध तृतीयोऽध्यायः कर्मयोगः। 10వ శ్లోకం। सह यज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् ఏషవోస్తిష్ట కామధుకు। కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు అని, ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలనెల్ల తీర్చును అని చెప్పారు. ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ప్రజలను సృష్టించాడు. వెంటనే వారు చేయవలసిన కర్మలను సృష్టించాడు. వాటినే యజ్ఞములు అన్నారు. ఈ యజ్ఞముల ద్వారా అంటే కర్మల ద్వారా వృద్ధి చెందండి అని ప్రజలను ఆదేశించాడు. ఈ యజ్ఞములు మీకు సకలమైన కోరికలు తీరుస్తాయి. ఈ యజ్ఞములు కామధేనువు లాంటివి అని చెప్పాడు. దీనికి సాధారణంగా అర్థం చెప్పుకోవాలంటే, ఏ వ్యక్తి అయినా పుట్టగానే వాడు చేయవలసిన కర్మ కూడా పుడుతుంది. అది మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు. ఆ వ్యక్తి తనలో ఉన్న గుణములను బట్టి ఆ కర్మలను చేస్తాడు. ఆ కర్మలు అతనికి కామధేనువు వలె తగిన ఫలితములను మంచిగాని చెడుగాని ఇస్తాయి. చేసే కర్మలను ఒక దేవతారాధన మాదిరి ఫలితం ఆశించకుండా చేస్తే ఆనందం, శాంతి కలుగుతుంది. అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు చేస్తే సుఖము, దుఃఖము, బంధనములు కలుగుతాయి. మానవులు సృష్టించబడినప్పుడు వారి వెంట వారు చేయవలసిన కర్మలు కూడా సృష్టించబడతాయి. కర్మలు చేస్తే ఫలములు వస్తాయి. ఆ కర్మఫలములు బంధనములను కలిగిస్తాయి. ఆ కర్మ బంధనములలో చిక్కుకోకుండా ఉండే సాధనములు కూడా వేదములలో, శాస్త్రములలో వివరించబడ్డాయి. ఆ సాధనములే యజ్ఞములు. ఆ రోజుల్లో యజ్ఞములను వేదములలో చెప్పబడిన కర్మకాండలను అనుసరించి చేసేవారు. కానీ ఈ రోజుల్లో యజ్ఞం అంటే సాటి ప్రజలకు ఉపయోగపడే స్వార్థరహితమైన కర్మ అని అర్థం. ఆ కర్మ కూడా భగవంతుని పరంగా చేయాలి, పరోపకారం కొరకు చేయాలి, నిష్కామంగా చేయాలి. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయాలి. ఇటువంటి కర్మలు కామధేనువుల వంటివి. కామధేనువు అంటే కోరికలు తీర్చేది. అలాగే ఇటువంటి కర్మలు మంచి ఫలితములను ఇస్తాయి. ఇటువంటి పనులు చేయటం వలన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అనేక దుఃఖముల నుంచి విముక్తి కలుగుతుంది. మానవునిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ముఖ్యంగా మనసుకు శాంతి కలుగుతుంది. ఈ రోజుల్లో ఎంత ఆస్తి, అంతస్తు, హోదా, పదవి ఉన్నా ప్రతి వాడికి మనశ్శాంతి కరువవుతూ ఉంది. అనేక అక్రమాలు చేసి అవస్థలు పడి సంపాదించిన ధనం అంతా మనశ్శాంతి కోసం ఖర్చు పెడుతున్నారు. ధర్మపరంగా నిష్కామ కర్మలు ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ భావన లేకుండా చేస్తే మనశ్శాంతి దానంతట అదే లభిస్తుంది.
మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో బతికిన బాబాల చుట్టూ తిరగనవసరం లేదు. ఇక్కడ కర్మలు యజ్ఞములు అంటే ఇది వరకు అధ్యాయములలో చెప్పబడిన నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ, కర్తృత్వ భావము లేని కర్మ అని అర్థం చేసుకోవాలి. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుట, ఆ దేవతలు మీకు మేలు చేస్తారు. ఈ విధంగా మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. ఈ శ్లోకంలో దేవతలు అనే పదం వాడారు. పరమాత్మ దేవతలు అంటే మంచివాళ్ళు, ధర్మపరులు అని కూడా అర్థం. సాత్విక గుణం కలవారందరూ దేవతలే. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. సాత్విక గుణం కల దేవతలలో ఇంకా ప్రకృష్టంగా ప్రకటితమవుతుంటాయి. దేవతలు ఎక్కడో ఉన్నారు అని అనుకుంటే సకల దేవ నమస్కారః కేశవం ప్రగతి గచ్చతి అని వేదవాక్యము. కాబట్టి మనం ఏ దేవుడిని, ఏ దేవతలను ఆరాధించినా అది పరమాత్మను ఆరాధించినట్టే. ఏ దేవతలను ఆరాధిస్తే ఆయా ఫలములు మనకు లభిస్తాయి. దేవతారాధన కూడా ఒక యజ్ఞమే. ముందు శ్లోకంలో చెప్పినట్టు ఏ యజ్ఞము కానీ కర్మ కానీ స్వార్థ బుద్ధితో కాకుండా సమాజ హితం కొరకు చేస్తే అది కూడా దేవతారాధన కిందకే వస్తుంది. మంచి ఫలితములను ఇస్తుంది. దాని ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం మోక్షానికి దారి తీస్తుంది. కాబట్టి పరమాత్మ పరంగా చేసే ఏ పని అయినా అది యజ్ఞమే. ఇది వరకు యజ్ఞములు చేసేవారు అని చెప్పుకున్నాము కదా. ఆ యజ్ఞములలో వివిధములైన సమిధలను, ఓషధములను వేసేవారు. ఆ ఓషధములు కాలి వాటి నుంచి